ఫస్ట్ అయితే ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పేసి రాశాను అనమాట. ఇప్పటికొచ్చి నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు, చూశాను. నాకు ఫ్లైట్ ఎక్కాలనేది ఒక కోరిక. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్గా మేము ఉన్నది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇంటి దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా నాకు హ్యాపీగానే ఉంది. వన్స్ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత నుంచి నాకు కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇవంతా కొంచెం నర్వస్గా ఉంది. బట్ తప్పదు, ఇంక వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే వెళ్తున్నాను అనమాట. సో దానికోసం లాంగ్ ట్రావెల్ చేయాలి, 2 days అయినా పడుతుంది. సో అందు గురించి అని చెప్పి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. వెళ్తున్నాము. ఎలా ఉంటుందో జర్నీ అని భయంగా ఉంది. ఐ హోప్ మంచిగానే జరగాలని కోరుకుంటున్నాను. ఈ లోపు బోర్డింగ్ పాస్ అవన్నీ కూడా తీసేసుకుంటాను. డొమెస్టిక్ అనమాట, ఇంటర్నేషనల్ ఏం కాదు. ఇండియాలోనే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు, పోనీ ఇంటర్నేషనల్ వెళ్దామంటే. ఇక్కడ ఏటీఎంలో ఉన్నాయి కదా చూడడానికి మిషన్స్, ఇవి ఏంటంటే చెక్ ఇన్ అండ్ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికంట. సో ఇక్కడ స్కాన్ చేసుకుంటే మనకు బోర్డింగ్ పాస్ వచ్చేస్తుంది. అది తీసుకుంటే లోపలికి ఎంట్రీ అవుతుంది అనమాట. విజిటర్స్కి ఎవరికైనా ఇక్కడ దాకే అలో ఉంటుంది, ఆ లోపలికి వాళ్ళకి అలో ఉండదు. అంతే, ఇక్కడ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చుకున్న వాళ్ళు ఇక్కడికి ఇచ్చేసి ఇంకా అటు వెళ్ళిపోతారు. ఇంకా లోపలికి ఎవరికైతే టికెట్ ఉంటుందో, ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది గేట్ దాటిన తర్వాత. ఇక్కడ మన నేమ్స్ వస్తాయి అనమాట, లైక్ ఎవరెవరు ట్రావెల్ చేయబోతున్నారో వాళ్ళు వచ్చిన తర్వాత సెలెక్ట్ ఆల్ పెట్టేసి ఇక్కడ మనం ఎన్ని బ్యాగ్స్ తెచ్చుకుంటున్నామో అవి కూడా ఎంటర్ చేయాలన్నమాట. మా ముగ్గురివి బోర్డింగ్ పాసెస్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇదేమో బ్యాగ్స్ కోసం, అండ్ బ్యాగ్స్ లగేజ్ ఉంటుంది కదా, అదైతే 15 kgs క్యారీ చేసుకోవచ్చు. అండ్ మనతో పాటు తీసుకెళ్లేది క్యాబిన్లో ఒక 7 kgs వరకు ఉండాలంట. అయితే లోపలికి వెళ్దామని ఉంది. మార్నింగ్ హైదరాబాద్లో దిగామా రాజమండ్రి నుంచి, అక్కడి నుంచి డైరెక్ట్ ఇంక ఇక్కడికి వచ్చి ఇక్కడే ఫ్రెష్ అయ్యామన్నమాట. బట్ లోపల ఫుడ్ దొరుకుతుందో లేదో నాకు ఐడియా లేదు. ఫుడ్ దొరకకపోతే ఇంకా అప్పుడు కష్టం అయిపోద్ది, ఎందుకంటే 2 hours అనమాట ఫ్లైట్. సో ఇక్కడే తినేద్దాం అని అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్నాయి ఏదో ఒకటి సమోసా, వెజ్ పఫ్, ఏదో ఒకటి తినాలి. ఇంకంతే. టైం ఉంటే ఏదైనా తినేసే వచ్చేవాళ్ళం, బట్ 4 hours ముందు ఉండాలన్నారని చెప్పి ఇంకా ఇక్కడ తిందాంలే అనేసి వచ్చామన్నమాట. బట్ చాలా బాగుంది బర్గర్ టేస్ట్ అయితే. ఆఫ్టర్నూన్ 1:30 వరకు వెయిట్ చేయాలి, అప్పటిదాకా ఏం సరిపోద్దా బర్గర్. ఇంకా అందుకోసం అని చెప్పి ఈ ఇన్స్టెంట్ మ్యాగీ కూడా తీసుకున్నాం. తినకూడదు ఇలాంటివి, బట్ ఈ టైంలో ఆకలి తీర్చుకోవడానికి ఎప్పుడో ఒకసారి అంటే ఏం పర్వాలేదు. సో బాగుంది. బిల్లు లిటరల్లీ ఇప్పుడు తిన్న బ్రేక్ఫాస్ట్కి 530 rupees అయింది. చాలా కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ నా లైఫ్లో ఇది. ఒకసారి బిల్లు చూపిస్తా చూడండి. లిటరల్లీ 530 rupees అయ్యింది. సో బ్యాగ్స్ అన్నీ చెకింగ్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ మళ్ళీ వెయిట్ చూస్తారు. వెయిట్ చూసిన తర్వాత అప్పుడు నేను లోపలికి పంపుతారంట. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, లైక్ బ్యూటీ రిలేటెడ్, క్లోతింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పి. రియల్గా లోపల చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. బయట ఆల్రెడీ ఒకసారి చూశాను. సో ఇంకా 2 hours ఉంది మాకు ఫ్లైట్ రావడానికి. ఈ లోపు ఇది మొత్తం తిరిగి కాసేపు అలా ఎంజాయ్ చేసి కూర్చుంటే ఆ నర్వస్నెస్ కాస్త తగ్గుతుంది. బట్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ టెన్షన్ మాత్రం అలాగే ఉంటుంది. సెక్యూరిటీ చెక్లోని ఏం చేశారంటే అక్కడ మెటల్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ చార్జర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ఒక ట్రేలో టపటపటప పెట్టేయాలి అని అన్నారు అనమాట. అవి తీసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చెకింగ్ చేసి ఆ ట్రే అంతా ఓకే సెట్ అని అన్నప్పుడు దాన్ని బయటికి పంపించారు. ఆ తర్వాత మొత్తం అన్ని సర్దుకొని ఇంక ఇటైతే వచ్చేసామన్నమాట. మాకు 104 అని ఇచ్చారు గేట్ నెంబరు. సో 104కి అయితే వెళ్ళిపోవాలి. సో అక్కడికి వెళ్ళిపోయి ఉంటే కాసేపు అక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. ఈలోపు లేదని లాస్ట్ మినిట్లో పరిగెత్తుకుంటే వెళ్ళకంటే ముందే వెళ్తే బెస్ట్ కదా. అక్కడికి వెళ్ళినా సరే ఆకలి ఫుల్గా వేస్తుంది. అక్కడ డోనట్స్ ఉంటాయి, నేను తెచ్చుకున్నాను, నాకు ఇవి ఫేవరెట్ అనమాట. అమ్మో, కానీ ఇక్కడ నుంచి చూస్తుంటేనే నాకు ఫుల్ టెన్షన్ వస్తుంది. నేను మామూలుగా స్కైలో ఇలా ఎగురుతున్నప్పుడు చూసాను, కానీ ఇంత దగ్గరగా అంత పెద్దగా ఉంటుందని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. డోనట్స్ చాలా బాగున్నాయి నిజంగా. లిటరల్లీ ఇక్కడ తిన్నట్టు నేను ఎక్కడ తినలే. కాస్ట్లీ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఇప్పుడే. ఇందాక స్టార్టింగ్లో చాలా షాప్స్ ఉన్నాయి అని అన్నాను కదా, అక్కడ మాత్రమే కాదు ఇక్కడ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. సో మనది వచ్చేసి గేట్ నెంబర్ 104 కదా. ఇప్పుడు దాకా 1 kilometer అయినా నడుచుంటాం, స్టిల్ అక్కడ దాకా వెళ్ళలేదు. ఎప్పుడైనా ఎస్కలేటర్ పైకి ఎక్కేది కిందెక్కేది చూసారు, నడిచేదానికి కూడా ఎస్కలేటర్ నేను చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఇది కూడా ఎక్కేస్తానమ్మా. నడవలేను, నడిచి కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి. రియల్ లైఫ్లోని మన రోడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా ఉంటే బాగుంటాయి కదా చక్కగా. అప్పుడు ఎవరికి వెహికల్స్తో పని ఉండదు. అయ్యో అనవసరంగా బయట తినేసాము, ఆకలి ఎక్కువ వేసేస్తుందని చెప్పి కొంచెం సేపు వెయిట్ చేసి లోపలికి వచ్చి ఉంటే బాగుండేది. లిటరల్లీ ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయంటే చాలా నోరు ఊరిపోతుంది అనమాట. బట్ పొట్టలో స్పేస్ లేదు. ఆల్రెడీ బయట తిన్నాను, ఇందాక డోనట్స్ తిన్నాను. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ లాంజ్ అనమాట. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ వెయిట్ చేద్దాం.
ప్రజెంట్ అయితే మనల్ని ఇక్కడ అలౌ చేయరు. ఫైనల్లీ 104కి అయితే వచ్చాం అనమాట. ఎంతసేపు నడిస్తే వచ్చింది 104. ఇంత సెక్యూరిటీ చెక్ ఉంటుందని నేను అనుకోలేదు. ఏముంటుంది స్టార్టింగ్లో ఉంటుంది అని అనుకున్నా, బట్ లోపలికి వచ్చేసరికి 2 సార్లు చెక్ చేశారు లిటరల్లీ. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమున్నాయి, అవి ఎందుకు తీసుకెళ్తున్నారు అని అన్నీ కూడా అడిగారు అనమాట. సో ఎంత సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. సో అంతా నాకు అయితే మంచిగా అనిపించింది. బట్ ఫ్లైట్ టైం 11:20 అదిగో అక్కడ షెడ్యూల్ చేసి పెట్టేశారనమాట. అంతలోపు ఇంక ఇక్కడ వెయిట్ చేయొచ్చు మనం. సో చిల్ అవ్వడానికి అలా ఫుడ్వి చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడే మేము అన్నీ తిన్నాం, సో ఆకలి అనిపించట్లేదు. బట్ నాకు కొంచెం లిటరల్లీ లైట్గా భయంగా ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ నాకు ఫ్లైట్ కనిపిస్తుంది, ల్యాండ్ అయి ఉన్న ఫ్లైట్ అనమాట. ఇక్కడ నుంచి చాలా పెద్దగా ఉంది. చెల్లి చెప్పింది, ఏం చెప్పిందంటే ఇలా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఒకటేసారి ఇలా వెళ్తుంది, అప్పుడు నీకు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది అని చెప్పింది. నాకు అసలే ముందే ఏమంటారు వామిట్ అయిపోద్ది అనమాట, బస్ అన్నా కార్ అన్నా. ఇది ఎప్పుడూ ఎక్కలేదు, మరి ఎలా ఉంటుందో నాకు తెలీదు. చూద్దాం, 11:20 వరకు వెయిట్ చేద్దాం. ఇంకా 2 hours టైం ఉంది. ఇక్కడ ఒక వెండింగ్ మెషిన్ చూసాను అనమాట. ఎన్ఐసి ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, అది ఉంది. నేను ఎప్పుడు చూడలే ఇలాంటి వెండింగ్ మెషిన్. మా ఆఫీస్లో కూడా ఉంటుంది కానీ వెండింగ్ మెషిన్ సపరేట్గా ఐస్ క్రీమ్స్ కంటూ లేదు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నాకైతే ఎన్ఐసిలోని బెల్జియం చాక్లెట్ ఉంటుంది, అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కానీ చాక్లెట్ లవర్ అయితే అది తినండి, సూపర్ ఉంటుంది. ఇది ఆశగా తిందాం అనుకుంటే ఈ వెండింగ్ మెషిన్ పని చేయట్లేదంట. ఇందాక నుంచి ఒక 10 times అయినా నేను టైప్ చేసి ఉంటాను, బ్యాడ్ నెట్వర్క్ కనెక్షన్ ప్లీజ్ ట్రై అగైన్ అని అంటుంది. సో మీన్స్ ఇది అండర్ రిపేర్లో ఉన్నట్టుంది, మెయింటెనెన్స్లో ఉన్నట్టుంది. సో ఇట్స్ ఓకే, వదిలేద్దాం. ఆ గ్లాస్ బ్రిడ్జ్ లాంటిది ఇందాక కొంచెం కనెక్ట్ అయ్యి ఉంది కదా డోర్కి, ఇప్పుడు ఇది బ్యాక్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే అందులో ఉన్న ప్యాసింజర్స్ అంతా అందులోకి ఎక్కేశారు. సో ఫ్లైట్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఐ థింక్ ఇలా వస్తుంది అనమాట. నేను కూడా ఇదే చూడడం ఫస్ట్ టైం. ఈ ఫ్లైట్లో జనాలు ఇంకా ఎక్కుతున్నారు, అందుకే స్టిల్ కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. అదైతే ఎక్కేశారు కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడ అది పని చేయలేదు కదా వెండింగ్ మెషిన్ ఐస్ క్రీమ్ది. ఇటు సైడ్కి ఇంకొకటి ఉందన్నమాట. ఇదైనా వర్క్ అవుతుందో లేదో చూద్దాము. మేము 2 మలై కుల్ఫీ, ఏ పని అవుతుంది ఇది. బోర్డింగ్ టైం అయిపోయింది, ఇంకా వెళ్ళాలి. లైన్లో వెయిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వచ్చామన్నారు అందరినీ. ఈలోపు టైం అయిపోయింది, ఐస్ క్రీమ్ తినలేకపోయాను. ప్యాసింజర్స్ అందరినీ ఇలా ఒక వెహికల్లో తీసుకెళ్తారు అనమాట, బస్సులోని. ఇక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంది. సో ఇదే మనం వెళ్ళబోతున్న ఫ్లైట్ అనమాట. డోర్స్ ఓపెన్ అవ్వగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఎక్కడమే. చాలా ఎక్సైటింగ్గా ఉంది, కొంచెం భయంగా ఉంది, నర్వస్గా ఉంది. ఫ్లైట్ దగ్గరికి వచ్చాం, బట్ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని నాకుంటే వెళ్ళేమో ఇందాక నుంచి ఓపెన్ చేయకుండా అలా పెడుతున్నారు. ఇంకా రెడీ అవ్వలేనట్టుంది ఫ్లైట్, అందుకే ఇంకా ఓపెన్ చేయట్లేదు. అది ఓపెన్ చేశారంటే వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పి అందుకే ఇలా క్లోజ్ చేసి పెట్టినట్టు. ఐ థింక్ వీళ్ళు ఫ్లైట్లో క్యాబిన్ క్రూ అనుకుంటా, ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు కదా, అలా అయి ఉండొచ్చు మేబీ. లిటరల్లీ ఫ్లైట్ని ఇంత దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంత పెద్దగా ఉందో నాకు అసలు డౌట్. ఇదంత పైకి ఇంత బరువు ఉన్నది ఎలా ఎగురుతుంది అంటారు. ఓపెన్ అయ్యింది ఇప్పుడే, అదిగో ఫ్లైట్కి దగ్గరలో నుంచున్నాను అనమాట. మా 3 సీట్స్ 19 సీక్వెన్స్లో వచ్చింది. సో అక్కడికి వెళ్తున్నాం. లోపల కూడా చాలానే బాగుంది. మా ప్లేసెస్లో అయితే వచ్చి సెట్ అయిపోయామన్నమాట. మాకైతే సీక్వెన్స్ 19 వచ్చింది. ఈడి నేను సెంటర్లో కూర్చున్నా, ఇటు మా చెల్లి అటు చెల్లి. బ్యాగ్స్ పెట్టుకోవడానికి పైన అయితే స్పేస్ ఇచ్చారు, అక్కడ మేము క్యారీ చేసే బ్యాగ్స్ పెట్టేసుకున్నాము. కొంచెం ఎక్సైటెడ్గా ఉందన్నమాట. బట్ ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది. అది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫ్లైట్ స్టార్ట్ అవబోతుంది. వాళ్ళు వచ్చేసి ఫోన్స్ అన్నీ ఆపేయమని చెప్తారు. అంతలోపు ఏమేమి ఉన్నాయని చెప్పేస్తాను క్లియర్గా. అది చూసారా, అదొక ప్రొజెక్టర్లా ఇచ్చారనమాట. అందులో లైక్ ఏదో ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి లైట్స్, అండ్ ఇది ఫ్యాన్, ఇక్కడ నుంచి ఏసీ వెంట వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి వామిటింగ్ బ్యాగ్, లైక్ మనకి అలా ఏమన్నా వామిటింగ్లో వస్తే అది చేసుకోవడానికి. బట్ ఈ వామిటింగ్ తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలని అడిగితే నేను చెప్పలేను. అండ్ ఇది వచ్చేసి కప్ హోల్డర్ అనమాట, లైక్ ఏదన్నా కప్ పెట్టుకుంటాం కదా అందు గురించి. అండ్ ఇది వచ్చేసి ఇలా ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఇది ఇచ్చారు. ఇది వచ్చేసి లైక్ మనకి ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మెనూ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఉన్నాయి మనకు ఆప్షన్స్. అండ్ ఇది కూడా ఒకటి ఉంది. ఇది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అనమాట, లైక్ ఏమన్నా జరిగితే అన్న దాని గురించి అన్నట్టు ఇచ్చారు. అండ్ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ రాసి ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఫ్లైట్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది కదా. అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయింది, సీట్ బెల్ట్ అనమాట. సో ఇలా పెట్టేసుకోవాలి. ఒకవేళ రిమూవ్ చేయాలి అంటే ఇలా లిఫ్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతూ కామెడీ కాకపోతే నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తున్నాను. నాకు ఏదో పెద్ద తెలిసిన ఎక్స్పీరియన్స్ దానిలాగా. ఆల్రెడీ ఎక్కిన వాళ్ళకి ఇవన్నీ బాగుంటాయి, బట్ ఎవరైనా ఫస్ట్ టైం ఎక్కబోతుంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వేరే ఫ్లైట్స్లో కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. లైక్ మీరు ఎక్కిన ఫ్లైట్స్లో ఎలా ఉన్నాయి అవి కూడా కింద కమెంట్ చేయండి.
ఉంది. సో నేను కూడా తెలుసుకుంటాను. ప్రతి సీట్ కింద ఇస్తున్నారనమాట. ఇది ఏంటంటే లైఫ్ జాకెట్. లైక్ ఇన్ కేస్ అలా జరగకూడదు, ఇన్ కేస్ ఏదైనా జరగకూడదు జరిగితే ఇది వేసుకుంటే సేఫ్ ఉంటామని చెప్పేసి ఇలా ప్రొవైడ్ చేస్తారంట. అందరు సీట్స్ కింద ఉన్నాయి ఇలా. ఇప్పుడు సీట్ బెల్ట్ అవన్నీ ఎలా పెట్టుకోవాలో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు ఫ్లైట్ ఫోన్ ఆఫ్ చేసామని చెప్పారు, ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఎప్పుడైనా ఫోన్ చూసేటప్పుడు ఫ్లైట్ మోడ్ పెట్టడం తప్ప రియల్ గా ఫ్లైట్ లో కూర్చొని ఫ్లైట్ మోడ్ పెడతానని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఫైనల్లీ అయితే కుదిరింది అనమాట. అయితే నాకు బాగా ఆకలేసింది అనమాట. ఆ మెనూలోని చికెన్ బిర్యానీ అని ఉంది. నేను ఏమనుకున్నా అంటే ఇది ఆల్రెడీ కింద కుక్ చేసేసి మనకి పైకిన ప్రొవైడ్ చేస్తారేమో అనుకున్నాను. బట్ అలా కాదు, ఇది ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ అంట. వాళ్ళు ఏం చేశారంటే మేము ఆర్డర్ చేసుకున్నాము, దాని కాస్ట్ వచ్చేసి లిటరలీ 500 పడింది. అంత చిన్న కప్. బట్ టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకు. నేను ఇంట్లో నుంచి ఏదైనా తెచ్చుకుని ఉంటే బాగుండేది. బట్ మాకు అంత టైం కూడా సరిపోలేదు. దీని ప్రాసెస్ ఎలా చేశారంటే ఆల్రెడీ ప్రీ కుక్డ్ అయ్యి ఉంటది. అందులోని వాళ్ళు గ్రీన్ కలర్ అని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు. దాని వరకు హాట్ వాటర్ వేసుకోమని చెప్పారనమాట. వాళ్ళే హాట్ వాటర్ వేసి 8 minutes వరకు అసలు కప్ ఓపెన్ చేయకుండా అలాగే పెట్టండి అని చెప్పారు. 8 minutes వరకు నేను అలా వెయిట్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి సేమ్ ఇలాగే ఉంది. బట్ టేస్ట్ ఎలా ఉంటది అనేది నాకు తెలీదు. బట్ చెప్తున్నాను, స్మెల్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. సో టేస్ట్ అయితే చేస్తాను. సో టేస్ట్ చేస్తుంటే ఎలా ఉందంటే నిజంగానే బాగుంది. మరీ అంత బ్యాడ్ గా కూడా ఏం లేదు, యావరేజ్ ఉంది. అండ్ టూ గుడ్ కూడా నేను చెప్పలేను. ఫైన్, తినేయచ్చు అనమాట. అంత బానే ఉంది కానీ క్వాంటిటీ వైజ్ గా మాత్రం కొంచెం తక్కువ. కొంచెం బయటకు వెళ్ళడానికి టైం పడుతుంది అనుకుంటా. నాకు నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా బాగా అయింది. అనుకున్నాను భయంగా ఉంటుంది ఏమవుతుంది అని చెప్పేసి. ఎందుకు ఫ్లైట్ ఎక్కడానికి ఇన్ని రోజులు పట్టిందంటే నా భయం వల్ల ఇన్ని రోజులు పట్టింది అనమాట. మొత్తానికి ఇంకా దీంతో మొత్తం భయం అంతా పోయింది నాకు. ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా పైకి వెళ్తాం కదా, అప్పుడు కొంచెం భయం వేసింది. వన్స్ సెటిల్ అయిన తర్వాత ఫైన్. అండ్ కొంచెం కిందకి దిగినప్పుడు కూడా లైట్గా భయం వేసింది. అంటే ఫస్ట్ టైం కదా, ఇంకా తర్వాత నుంచి అంత మంచిగానే ఉంటుంది. నా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్. అంత బానే ఉంది కానీ ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదని అడుగుతారా? గెస్ట్ చేంజ్ చూద్దాం సరదాగా.